కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి దామోదర్ రాజు నరసింహ అన్నారు. మెదక్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి కొండా సురేఖతో కలిసి పాల్గొన్నారు. గత 30 ఏళ్లుగా నరేందర్ రెడ్డి విద్యారంగంలో ఎన్నో సేవలు అందిస్తున్నారని, ఎమ్మెల్సీగా గెలిస్తే నిరుద్యోగుల, విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఉపాధ్యాయుడు, ఆల్ 4 ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలు, సుమారు 50,000 మంది పిల్లలకు విద్యా బోధన, 5,000 మందికి ఉపాధి, పరోక్షంగా ఇంకో 2,500 మందికి సౌమ్యుడు. సమాజానికి ఇలాంటి వ్యక్తులు కావాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆచితూచి అభ్యర్థిని ఎంపిక చేసింది. ఈరోజు మన బాధ్యత, మనమందరం కలిసి ప్రతి గ్రామంలో, పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్త, ప్రత్యేకంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా సోదరమణులు మనమందరం కలిసికట్టుగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి గెలిపించే బాధ్యత మన పైన ఉన్నది.